చంద్రబాబు నాయుడు అసలు మనకు కొరతే లేదంటున్నారు. యుద్ధం వచ్చి 20 రోజులు అయిందంటే 20 రోజులు అయితే 20 రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ కూటమి ప్రభుత్వము గ్యాస్ సప్లై చేయలేకపోతా ఉంది. ఆఖరికి పెట్రోల్ డీజిల్ ఏ రోజు బంద్ చేస్తారో అర్థం కావడంలే. ఈరోజు పెట్రోల్ బంకులు కూడా కిరోసిన్ పంపిస్తున్నారు. అన్ని చోట్ల అన్ని పెట్రోల్ బంకులో కిరోసిన్ కూడా అమ్మండి అని పెట్రోల్ బంక్ డీలర్స్కి చెప్తా ఉన్నారు. అంటే పెట్రోల్ లేదు, డీజిల్ కూడా పోతుంది ఉండదని. దానికని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రుల సమావేశాల్లో ఆ రోజు లాక్డౌన్లో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నావో ఆ ఇబ్బందులు ఎదుర్కొనే సిద్ధంగా ఉండదని ముఖ్యమంత్రికి చెప్తాడు. ఒక 6 నెలలకు సంబంధించినటువంటి గ్యాసు, ఒక 6 నెలలకు సంబంధించిన పెట్రోలు డీజిల్ నిల్వలు చేసుకోలేని సామర్థ్యము ఈ ప్రభుత్వానికి ఉందంటే చాలా సిగ్గుతో అవమానంతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కూటమిలో భాగస్వామ్య ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. మరి కూటమిలో భాగస్వామ్యం అయితే మరి పొద్దు గ్యాస్ ఎందుకు సప్లై కావడంలే? హోటళ్ళన్నీ బంద్ పడుతూ ఉన్నాయి. తర్వాత ఫుట్పాత్ పైన ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్ళన్నీ బంద్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఐటమ్స్ కూడా తగ్గించేసినారు హోటల్స్లో. తర్వాత ఏదైనా కమర్షియల్ గ్యాస్ కావాలంటే 4,000 5,000 ఒక్కో సిలిండర్కి అమ్ముతూ ఉన్నారు. మరి దీనిపైన ఏమి నిఘా వ్యవస్థలు కానీ విజిలెన్స్ కానీ ఏమి ప్రయత్నాలు చేయడంలే. ప్రజలకు అవసరమైనటువంటి గ్యాస్ ఏమి ఊరికి అనవసరంగా ఇంట్లో పెట్టుకోరు కదా, వాణిజ్య గ్యాస్ కూడా అనవసరంగా ఇంట్లో పెట్టుకోరు కదా, మరి అవసరానికే తీసుకుంటారు. మరి అటువంటి గ్యాస్ సక్రమంగా సప్లై చేయడంలే, బ్లాక్ని అరికట్టడంలే. ప్రతిరోజు పత్రికల్లోనేమో మీడియాలోనేమో ఏమేమి కొరత లేదు, గ్యాసు కావలసినంత సమృద్ధిగా ఉంది, పెట్రోల్ కూడా కావాల్సిన సమృద్ధిగా ఉంది, డీజిల్ ఉంది అని చెప్పి ఉత్తుత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అసమర్థులైనటువంటి ప్రభుత్వం ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఈ కూటమి ప్రభుత్వం బీజేపీతో కలిసి కూడా లాభంలే. కేంద్రంతో మీరు భాగస్వామ్యం వహిస్తున్నారు. మరి అలాంటప్పుడు గ్యాస్ నిల్వలు పెంచుకునే అవసరం లేదా? అందుకని బ్లాక్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కలెక్టర్ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాము. కలెక్టర్ గారు కూడా ఈ విషయాలు ఆయన దృష్టి తీసుకుపోతాము. తక్షణమే బ్లాక్ మార్కెటింగ్ లేకుండా గ్యాస్ అడిగినంత ప్రజలకు సప్లై చేయాలని, వాణిజ్య అవసరాలు కూడా కావాల్సిన సప్లై చేయాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందుకే నిరసన కూడా తెలియజేస్తున్నాం. ఈ ఖాళీ సిలిండర్లతో ఇప్పుడైనా ప్రభుత్వం దిగి వచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ నిల్వలు కొరత వలన ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం వలన అన్ని దేశాల్లో కూడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఉందని పేపర్లో, టీవీల్లో కూడా వార్తలు వింటూ ఉన్నాం. భారతదేశంలో ప్రధానమంత్రి, ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు కూడా భారతదేశంలో ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి, మన అవసరాలు తగ్గట్టు ఉన్నాయి, గ్యాస్ నిల్వలు కూడా ప్రజల అవసరాలు తగ్గట్టు ఉన్నాయి అనేసి అందరూ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. కింద వాస్తవ పరిస్థితుల్లో చూస్తే ఇవాళ పత్రికల్లో ఒక మహిళ గ్యాస్ కొరత వల్ల ఇంట్లో అంటే వంట చేయలేక ఇబ్బందులకు గురై, మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి, దేశ ప్రధానమంత్రి కూడా కళ్ళు తెరవాలి, అధికారంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాస్తవ పరిస్థితులు గమనించాలి. ప్రజల అవసరాలకు అనుగుణంగా డొమెస్టిక్ గ్యాస్ అంటే బుక్ చేసుకున్న వెంటనే సకాలంలో అందజేయాలి. అది కమర్షియల్ అంటే కనెక్షన్స్ కూడా ఇవాళ వీధి పనులలో అంటే చిన్న టిఫిన్ చేయాలన్నా కూడా ఇవాళ పెంచేస్తున్నారు. బాహాటంగా చెప్తున్నారు మాకు గ్యాస్ లేదు, బ్లాక్ మార్కెట్లో కొనాలి. మరి కొనాలంటే 1000, 1500, 2000 అదనంగా పెట్టాల్సి వస్తూ ఉంది. అందుకోసమే మేము కూడా రేట్లు పెంచుతా ఉన్నామని ఏకంగా బోర్డు ప్రదర్శిస్తూ ఉన్నారు. చిన్న హోటల్లో కాదు, పెద్ద పెద్ద హోటల్లో కూడా మరి చాలా వరకు వంటలన్నీ కూడా తగ్గించేశారు. దీనికి కారణం ఏమంటే మరి గ్యాస్ కొరత ఉందని చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా సరే జిల్లా అధికార యంత్రాంగం అందరూ కళ్ళు తెరవాలి. మరి బ్లాక్ మార్కెట్కి తరలిస్తూ ఉన్నారు, అవసరాలకు అనుగుణంగా ఎక్కడ కూడా ఇవ్వడం లేదు. అందుకోసమే అధికారంలో ఉన్న వాళ్ళు వెంటనే కూడా స్పందించాలి. జిల్లా మంత్రులు మరి మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా కళ్ళు తెరిచి ప్రజల అవసరాలకు అనుగుణంగా గ్యాస్ కన్నా అంటే నిల్వ అందజేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో సివిల్ సప్లైస్ గోడౌన్ల మీద కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మరి దాడులు చేసి నిల్వలను కూడా బయటకు చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం.